మరి ఇదే ఆలేరు నియోజకవర్గానికి మరి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు అనేకమైన హామీలు మరి ఇదే కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామాన తిరిగి తిరిగి అన్ని భరోసా ఇగో రైతు భరోసా అని 2 లక్షల ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఇంద్రమ్మ రైతు భరోసా అని చెప్పారు, అది కూడా లేదు. మరి అనేక రైతు కూలీలకు, కౌలు రైతులకు మరి వడ్డీ లేని రుణాలు, అనేక హామీలు గ్రామాలలో తిరుగుకుంటూ వాళ్ళ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు పూర్తిగా ప్రజల్ని ఓటర్ని మబ్బబెట్టి మోసం చేసిరు. మరి ప్రజల పక్షాన ఉండి మరి కన్న తల్లైనా అడిగింది బువ్వ పెట్టదు. మరి ఇదే మన నాయకులమందరం కూడా ప్రజల పక్షాన ఉండి మరి వీళ్ళ సంగతి ఏందో గ్రామాన తిరిగి వీళ్ళ ప్రజల్ని మేలుకొల్పి మరి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేపియాలి, ఇంద్రమ్మ రైతు భరోసా ఇప్పియాలి, కౌలు రైతులకు 15,000 ఇప్పియాలి, మరి రైతు కూలీలకు 12,000. సరే ఇవ్వాలంటే భూమి ఉన్నోళ్లకు సరే రుణమాఫీ చేస్తున్నారు, అరకొర 110 మందికి చేస్తున్నారు, మిగతా 89 మందికి కరుగాల్చి పాత పెడుతున్నారు. ఎలాంటి భూమి లేని నిరుపేద కుటుంబాలు ఇదే ఆలేరు నియోజకవర్గంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా మేలు జరిగే తీరుగా మనం నాయకులమందరం కూడా ఒకతాటి మీదకి వచ్చి వీళ్ళని ఖచ్చితంగా గ్రామాలలో రచ్చబండ పెట్టి వీళ్ళ ఇచ్చిన హామీలన్నింటి ఉసరవెళ్ళే హామీలన్నింటి కూడా ఎండగట్టాలని చెప్పేసి నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి కోరుతున్నాను. మరి ఇదే మరి బొమ్మల రామారానికి, ఇదే ఆలేరు నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకులారా బీర్లైలే గారు మరి ఇదే హెచ్ఎండి నిధుల కింద బొమ్మల రామారం మండలానికి సుమారు 20 కోట్ల నిధులు గత ప్రభుత్వంలో ఉన్న అక్కగారు, సరే మహిళ, సరే మనం అనొద్దు, ఆ అక్కగారు సరే తెచ్చిందో 20 కోట్లు తెస్తే ఇంతవరకు కూడా 20 కోట్ల నిధులు హెచ్ఎండి నిధులు మర్రిపోవడానికి కారణం ఇదే కాంగ్రెస్ నాయకులు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి ఇదే కదా ఆజ్పూరానికి 80,000 రూపాయలు రోడ్డుకు పెడితే అవి మరి మర్రిపోయినాయి అని చెప్పేసి మొన్న ఒక అధికారి చెప్పడం జరిగింది. నేను కూడా దాని హెచ్ఎండి నిధులకు సంబంధించి మరి ఏదైతే అమీర్పేట్ పోయి ఆ హెచ్ఎండి భవనాలు పోయి కనుక్కుంటే అవి అన్నిటి కూడా ల్యాబ్స్ అయ్యే స్థితిలో ఉంది. మరి ఇకనైనా బీర్లైలే గారు మేల్కొని ఈ హెచ్ఎండి నిధుల కింద ఏవేవి అయితే ఆ మున్రాబాద్ మన జలాల్పూర్ నుంచి మున్రాబాద్కి వచ్చే బ్రిడ్జ్ కానీ ఇదే ఆలేరు నియోజకవర్గానికి మరి కాంగ్రెస్ నాయకులరా మరి ఆ రోజు మరి ఆలేరు మొత్తం అభివృద్ధి చెందుతుందని చెప్పి నిన్న మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టింది బీర్లైలే గారు. అభివృద్ధి అంటే ఇదే హెచ్ఎండి నిధులు గత ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు పెడితే ఆ 20 కోట్ల రూపాయలు హెచ్ఎండి నిధుల కింద ల్యాబ్స్ అవ్వడం అంటే ఇదేనా అభివృద్ధి? మరి ఇదే యాదగిరిగుట్టకెళ్ళి ఎంబీబీఎస్ కాలేజు ఆనాడు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిరు. సరే నిధులు కేటాయించలేదో భగవంతుని కెరక, లక్ష్మీనరసింహ స్వామి చూస్తాడు. మరి ఇదే వచ్చిన కాలేజీను కొడంగల్కు తరలించకపోతే ఇదేనా మీది? చెప్పండి బీర్లైలే గారు, ఏమైంది మీ హామీలన్నీ? మీరు ఏం చేస్తున్నారు? మరి ప్రజాపాలనలో ఖచ్చితంగా మేము ఎండగడతాం, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం అని చెప్పేసి మరి మీకు ఒకటే చెప్తున్నాం. మరి ఇదే కాకుండా మరి గంధమల్ల రిజర్వాయర్ మరి అసెంబ్లీ సెక్షన్ లో మనం మాట్లాడాల్సింది ఉంది కదా, గంధమల్ల 1 TMCA 4 TMCA 9 TMCA ఏదో తేల్చాల ఉందా లేదా అసలు గంధమల్ల? మరి గంధమల్ల కాకుండా మరి ఇదే మనకు ఆనుకున్న రాజపేటకు తపాస్పల్లి ఉంది. తపాస్పల్లి నీళ్లు రాక రాజపేట పూర్తిగా మొత్తం కూడా ఎడార్లక్క మారిపోయింది. మరి ఆ రోజు నువ్వు ఆ ఎమ్మెల్యే కాక ముందుకు ఖచ్చితంగా తపాస్పల్లి మరి తలాప్కే ఉంటది, తపాస్పల్లి నీళ్లు తెస్తలేదు ఎమ్మెల్యే. మరి పొడుగుటోడు ఎమ్మెల్యే హరీష్ రావు తీసుకోవేయండి అని చెప్పారు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరి ఎందుకు తెస్తలేవు తపాస్పల్లి నీళ్లు? మరి గంధమల్ల ఏమైంది? మరి ఇదే బసపూర్ కానుకొనున్న చోక్లా తండా, ఇవన్నీ తండా